వేసవి దృష్టిలో ఉంచుకుని లో వోల్టేజ్ సమస్య లేకుండా విద్యుత్ లైన్లను ఆధునీకరణ చేస్తున్నామని, పుష్కరాల నాటికి మరికొన్ని సబ్స్టేషన్లు నిర్మించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ధవళేశ్వరం, హుకుంపేట గ్రామాల్లో పలు సమస్యలను ఎమ్మెల్యే గోరంట్ల స్వయంగా పరిశీలించి స్థానికుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ధవళేశ్వరం గ్రామంలో లక్ష్మీ నరసింహ కాలనీ వద్ద నూతన సబ్స్టేషన్ నిర్మించేందుకు స్థలాన్ని రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అప్పగించాలని సూచించారు. సబ్ స్టేషన్ నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. అలాగే హుకుంపేట పంచాయతీ ఎంఆర్ఓ కాలనీ నందు డ్రైనేజీ సమస్యను స్థానికులతో కలిసి స్వయంగా పరిశీలించి డ్రైనేజీ నిర్మించేందుకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని తెలిపారు. వచ్చేస్తున్నాను చేసుకుంటారా బాబు, నేను వర్క్ వెళ్తాను, బయలుదేరాను, రేపు పొద్దున్నకి వచ్చేస్తాను. అది ఎవరు ఆక్రమించడానికి లేదు, ఎర్రకొండ కమ్యూనిటీ కట్టిస్తాం. అదండి లైన్ కూడా దగ్గర అదే మరి కబ్జా వేసింది చెప్పండి. యాక్చువల్గా ఇలా తీసుకుందామని అనుకున్నారు సార్, అక్కడ ఇలా తీసుకుందామని అనుకున్నారు. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు వాళ్ళు, ఇంకా దాంతో ఇలా ప్లాన్ చేస్తే హైట్ అవుతున్నట్టు ట్రైన్ కొంచెం కిందకి వెళ్ళాలి. కానీ అక్కడ ఎస్సీ కాలనీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, సరళైన ఖాళీ ఉంది కదా, ఏం చేయలేదు. ఖాళీ అండి అవును సార్. ధవళేశ్వరం స్పీడ్ చేయాల బట్టర్ కాలనీ అంటున్నారు, దాని పక్క రోడ్డు ఉంది. ఇక్కడ ఎంఆర్ఓ పెట్రోల్ బంక్ ఆనుకొని
ఇక్కడ 2 ప్రాబ్లంలు ఉన్నాయి బాగా. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. మీరు ఈరోజు చూసి ఒకటి గతంలో కూడా చూసాం మనం. ఆ రోడ్లు ఆ డ్రైన్ తీసుకుని పైకి వెళ్ళి కలపడం, కిందకి కలపడం 2 రకాలు. మీరు చూసుకొని ఎస్టిమేషన్లు అవి చేసుకొని కిందకు మేకప్ చెరువుకి వెళ్ళిపోయేలా తీసుకోవాలి. ఇదంతా డెవలప్డ్ ఏరియా. ఈ పాముల గుడికి వెళ్ళే రోడ్డు కూడా సన్నటి రోడ్డు. ఆ రోడ్డు ఎమ్మటి కూడా కాలువ తీసుకెళ్తే ఎలా ఉంటుంది ఒకటి. పైనేమో పైనుంచి లెఫ్ట్గా తీసుకెళ్ళి చూపిస్తారు పెద్దలంతా. ఈ 2 ఎస్టిమేట్ చేయండి టాప్ ప్రయారిటీలు. స్టేషన్ ఒకేసారి శాంక్షన్ తెచ్చాం. చరిత్ర అది. పోయినసారి చేయించాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఎన్ని కావాలంటే అన్నీ ఏమన్నా లో వోల్టేజ్ లేకుండా. గోదావరి నీళ్ళు ఇవ్వబోతున్నాం మీకు ఇంటింటికి. ప్రాజెక్ట్ శాంక్షన్ ఇచ్చారు. 196 కోట్లు చంద్రబాబు గారు ఇచ్చారు జల్ జీవన్ మిషన్లో. పనులు మొదలవుతున్నాయి. టెండర్ పిలిచారు. పని అయిపోతే నేను అనుకోవడం సంవత్సరం పట్టింది. ఇంటింటికి ఫ్రీ గోదావరి నీళ్ళు. ఉదయం 2 గంటల్లో సాయంత్రం 2 గంటల నీళ్ళు ఇచ్చేలాగా బొమ్మూరులో కూడా ల్యాండ్ చూపించాం. పని మొదలవుతుంది. మళ్ళీ రేపే మేలోనే నీళ్ళు రాలేదంటే ఈ పేటకి ఎంత కావాలో అంత డబ్బు ఇప్పిస్తా. ఏమో ఎంత కావాలో అంత డబ్బు ఇప్పిస్తా. పనులు కట్టుకున్నారు కనుక డబ్బులు